హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము 1 to 6th క్లాస్ వరకు తెలుగుకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఒకే వీడియోలో అయితే చూసుకుందామండి. సో ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది మిస్ చేసుకోవద్దు. సో చాలా బాగా ఎగ్జామ్కి వెళ్లే ముందు అయితే చూడండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ టెట్కి అయితే క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసేసాను. మారథాన్ క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేశానండి. సో జస్ట్ ఒక్క వీడియోలో మీకు ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేసే విధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసేసాను. మెథడాలజీస్తో సహా, సైకాలజీతో సహా, సైకాలజీ న్యూ టాపిక్స్, ఐసీటీతో సహా అయితే నేను మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి అమ్మా. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం తెలుగు, సైకాలజీ నేను చెప్పిన దాంట్ నుంచి అస్సలు బయటికి వెళ్ళట్లేదు మేడం గారు, మీరు చెప్పినవి మాకు చాలా యూజ్ అయ్యాయి అని చెప్తున్నారు. కావాలి అనుకుంటే ఎవరైనా కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్స్ చూసుకోండి. సో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఎందుకు అంటే నేను మీ అందరికీ కూడా ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా ఫ్రీగా క్లాసెస్ కూడా అందిస్తున్నాను. ఇదే విధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా అందిస్తున్నాను. సో ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ ప్రశ్నని చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, తల్లి భారతి వందనము అని గేయాన్ని రచించిన కవి ఎవరు? ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సెకండ్ వన్ దాశరథి అన్నమాచార్య, థర్డ్ వన్ దాశరథి వెంకటాచార్య, ఫోర్త్ వన్ దాశరథి కృష్ణమాచార్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఒక 3 to 5 seconds అయితే టైం ఇస్తాను, ఓకేనా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దాశరథి కృష్ణమాచార్య అనే అతను కవి మనకి తల్లి భారతి వందనము అనే గేయాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే గేయంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. ఫస్ట్ వన్ రూపకాలంకారం, సెకండ్ వన్ వృత్యానుప్రాసాలంకారం, థర్డ్ వన్ అంత్యానుప్రాసాలంకారం, ఫోర్త్ వన్ లాటానుప్రాసాలంకారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంత్యానుప్రాసం, లీ లీ లీ, ప్రతిదానికి చివర లీ 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 అనేది వస్తుంది. సో దీన్ని మనము అంత్యానుప్రాసాలంకారం అని అంటాము. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మేమంతా నీ పిల్లలము, నీ ఇల్లేమా నందనము, మూడోది నీ చల్లని ఒడిలో మల్లెనము, నాలుగవది తల్లి భారతి వందనము. ఈ గేయాన్ని వరుస క్రమంలో రాసిన క్రమాన్ని గుర్తించండి అని అడిగారండి. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే, ఫస్ట్ వన్ 4-2-1-3, సెకండ్ వన్ 4-1-3-2, థర్డ్ వన్ 3-1-4-2, ఫోర్త్ వన్ 1-2-3-4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4-2-1-3 ఫస్ట్ ఇది వస్తుందండి. తల్లి భారతి వందనము, నీళ్ళేమా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. సో తల్లి భారతి వందనము, నీళ్ళేమా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బావురు మను అను పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ బోరున నవ్వడం, సెకండ్ వన్ బోరున ఏడవడం, థర్డ్ వన్ బోరున దుఃఖించడం, ఫోర్త్ వన్ బోరున ఎక్కిరించడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోరున ఏడవడం అనే దాన్ని బావురు మను అనే పదానికి అర్థంగా వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, బాసురకం అనేది ఒక, ఫస్ట్ వన్ పెద్ద పులి, సెకండ్ వన్ చిన్న పులి, థర్డ్ వన్ చిన్న సింహం, ఫోర్త్ వన్ పెద్ద సింహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పెద్ద సింహం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అనే పద్య పంక్తులలో ఏ అలంకారం ఉంది?
ఫస్ట్ వన్ రూపకాలంకారం, సెకండ్ వన్ ఉపమాలంకారం, థర్డ్ వన్ అంత్యానుప్రాసాలంకారం, ఫోర్త్ వన్ ఉత్ప్రేక్షాలంకారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపమాలంకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించు అని ఎవరితో అన్నారు? ఫస్ట్ వన్ పేరయ్య పరమానందయ్యతో, సెకండ్ వన్ పరమానందయ్య పేరయ్యతో, థర్డ్ వన్ పరమానందయ్య రాజభటులతో, ఫోర్త్ వన్ పరమానందయ్య కళింగరాజుతో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కానీ కొంచెం పొలైట్గా చెప్పండి. యాక్చువల్లీ ఇన్ని క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఎవరికైనా సరే కొంతమందికి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా. సో మిస్టేక్స్ జరగడం తప్పు కాదు, కానీ ఆ మిస్టేక్ని అలా ఉంచేయడం తప్పు అవుతుంది. సో నేనైతే మాత్రం మిస్టేక్ని సరి చేసి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఓకేనా, మీరు చెప్పినట్లయితే. సో ఆన్సర్ మరి త్వరగా కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరమానందయ్య పేరయ్యతో అన్నాడు మర్యాద చేద్దాం అనే పాఠంలో పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించు అని పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అచ్చమైన తెలుగు కవి ఎవరు? ఫస్ట్ వన్ శ్రీశ్రీ, సెకండ్ వన్ దాశరథి, థర్డ్ వన్ దేవులపల్లి, ఫోర్త్ వన్ ఆలూరు బైరాగి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రింది వారిలో అచ్చమైన తెలుగు కవి దేవులపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, దుర్బలులకు సాయం చేయనియడ, కోరగా దెంజుని మనుజుని మనుగడ అని తెలియజేయడమే ఈ క్రింది వాటిలో పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ పాఠం యొక్క ఉద్దేశం అడిగాడు. సో ఫస్ట్ వన్ నా బాల్యం, సెకండ్ వన్ మంచి బాలుడు, థర్డ్ వన్ బంగారు పాపాయి, ఫోర్త్ వన్ మేమే మేకపిల్ల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉద్దేశము అనేది తప్పండి. ఇక్కడ మీకు పాఠం పేరు, ఈ పాఠం యొక్క పేరు ఏది అనేది గుర్తించండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మంచి బాలుడు అనే పాఠంలో మనకి ఈ యొక్క వాక్యాలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో అందుకే నేను మీకు మిస్టేక్స్ ఉన్న దానివి సరిచేసి మరి ఆల్రెడీ చెప్తున్నాను. ఇంకా ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, మంచి బాలుడు పాఠంలో పదాలను వాటికి సరిపోయే వాటితో జతపరచండి. గ్రూప్ 1 మనం చూసుకుంటే ఫస్ట్ వన్ జోరుణ, సెకండ్ వన్ నేలంతా, థర్డ్ వన్ ముసలమ్మ, ఫోర్త్ వన్ పిల్లవాడు, ఫిఫ్త్ వన్ అందరూ. గ్రూప్ 2 చూసుకుంటే ఏ గడగడ వణికింది, బి వాన కురిసింది, సి బురదగా మారింది, డి అభినందించారు, ఈ చేయి పట్టుకొని నడిచారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1B, 2C, 3A, 4E, 5D. ఓకేనా. 1B జోరున వాన కురిసింది అంటాం కదా, అలాగే 2C నేలంతా బురదగా మారింది అంటాం కదా, తర్వాత 3A అంటే ముసలమ్మ గడగడ వణికింది అంటాం కదా, నెక్స్ట్ 4E పిల్లవాడు చేయి పట్టుకొని నడుస్తాడు కదా, అలాగే అందరూ అభినందించారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఫస్ట్ వన్ మహనీయుల చరిత్ర, సెకండ్ వన్ సంస్కృతి సాంప్రదాయాలు, థర్డ్ వన్ కళాకారుల జీవిత చరిత్ర, ఫోర్త్ వన్ కళలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం నేను చేసినటువంటి ర్యాపిడ్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మొత్తం కంటెంట్ని ఒకే వీడియో రూపంలో అయితే నేను మీకు అందించాను. ఓకేనా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కళలు. నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం మనకి కళలు అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన వాటిలో మంచాల జగన్నాథరావు గారికి సంబంధించిన సరికాని వాక్యం ఏది? ఫస్ట్ వన్ బంగారు పాపాయి గేయ రచిత మంచాళ, సెకండ్ వన్ మంచాళ గారు కవి సంగీత విద్వాంసులు, థర్డ్ వన్ మంచాళ గారు జీవితకాలం 1921 1985, ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన వస్తువులను వేటితో తయారు చేస్తారో వాటితో జతపరచండి. ఫస్ట్ వన్ కుండ, సెకండ్ వన్ అద్దం, థర్డ్ వన్ బుట్ట, ఫోర్త్ వన్ గుణపం. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ వెదురు, బి ఇనుము, సి మట్టి, డి గాజు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ వన్ 1A 2B 3C 4D, సెకండ్ వన్ 1C 2D 3A 4B, థర్డ్ వన్ 1C 2D 3B 4A, ఫోర్త్ వన్ 1D 2C 3A 4B. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1C 2D 3A 4B. 1C అంటే కుండ, మట్టితో తయారు చేస్తారు. అలాగే అద్దం అనేది అద్దం అనేది గాజుతో తయారు చేస్తారు. బుట్ట అనేది వెదురుతో తయారు చేస్తారు. గుణపం అనేది ఇనుముతో తయారు చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన పదాలను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని మాండలికాలలోని పదాలకు సంబంధించిన సరైన జతను గుర్తించండి. ఫస్ట్ వన్ బువ్వ, అన్నము, కూడు, మెతుకలు. సెకండ్ వన్ గుంజ, రాట, నెట్టాడు, స్తంభము. థర్డ్ వన్ చిన్నాన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైవన్నీ సరైనవే. బొవ్వని అన్నము, కూడు, మెతుకులు అని అంటాము. గుంజని రాట, నెట్టాడు, స్తంభం అని అంటాము. అలాగే చిన్నన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన అని కూడా అంటాము. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్క విధంగా పిలుపు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెనాలి రామకృష్ణ గార్లపాడు అనే ఊరిలో జన్మించాడు. అయితే గార్లపాడు అనే ఊరు ఏ తీర ప్రాంతంలో ఉంది? ఫస్ట్ వన్ గోదావరి తీరంలో, సెకండ్ వన్ కృష్ణా తీరంలో, థర్డ్ వన్ పెన్నా తీరంలో, ఫోర్త్ వన్ గంగా తీరంలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తెనాలి రామకృష్ణ గార్లపాడు అనే ఊరిలో కృష్ణా నదీ తీరంలో ఉంది గార్లపాడు అనే గ్రామం. నెక్స్ట్ క్వశ్చన్, పొడుపు విడుపు అనే పాఠంలో ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ వెంకీ, సెకండ్ వన్ సీత, సీతి, థర్డ్ వన్ సూరి, ఫోర్త్ వన్ గిరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సీత. నెక్స్ట్ క్వశ్చన్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు. ఏంటది? ఫస్ట్ వన్ నక్షత్రాలు, సెకండ్ వన్ చంద్రుడు, థర్డ్ వన్ సూర్యుడు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఈ రెండు కూడా కాయలు, పువ్వులనేసి చుట్టూ ఉన్న నక్షత్రాలు. ఓకేనా. ఈ పువ్వులు అనేవి నక్షత్రాలు అవుతాయి, అలాగే 2 కాయలు అనేవి సూర్యుడు, చంద్రుడు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చింతా దీక్షితులకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటో గుర్తించండి. ఫస్ట్ వన్ చింతా దీక్షితులు ప్రముఖ లేదా ప్రసిద్ధ రచన లక్కబెడతలు, సెకండ్ వన్ చింతా దీక్షితులు కవి, విద్యావేత్త, కథకులు, తత్వవేత్త, థర్డ్ వన్ తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులు, ఫోర్త్ వన్ చింతా దీక్షితుల గారి బిరుదు బాల వాంగ్మయ బ్రహ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సరికానిది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చింతా దీక్షితులు కవి, విద్యావేత్త, కథకులు, తత్వవేత్త అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే మిగతావన్నీ రైట్ అయినవి. ఏంటంటే చింతా దీక్షితుల ప్రముఖ లేదా ప్రసిద్ధ రచన లక్కపెడతలు, అలాగే తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులు, చింతా దీక్షితుల గారి బిరుదు బాల వాంగ్మయ బ్రహ్మ. నెక్స్ట్ క్వశ్చన్,
ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అనే గేయ పంక్తులు ఏ పాఠంలోనివి? ఫస్ట్ వన్ తోట పూలు, సెకండ్ వన్ చందమామ, థర్డ్ వన్ తెలుగు తోట, ఫోర్త్ వన్ తెలుగు తల్లి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తెలుగు తోట. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అని పాటని ఎవరు పాడారు? ఫస్ట్ వన్ ఏరు, సెకండ్ వన్ నిప్పు, థర్డ్ వన్ మేమే, ఫోర్త్ వన్ వంటవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మేమే మేకపిల్ల. మేమే అంటే మేకపిల్ల. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన కవులు వారికి సంబంధించిన రచనలలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్ కందుకూరి రామభద్రారావు లేమొగ్గ తరంగిణి, సెకండ్ వన్ ఆర్ శకుంతల చందమామ కథలు గేయమంజరి, థర్డ్ వన్ నండూరు రామ్మోహన్ రావు అక్షరయాత్ర హరివిల్లు, ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్ శకుంతల అనేది చందమామ కథలు గేయమంజరి అనేవి కాదు. కందుకూరు రామభద్రారావు లేమొగ్గ తరంగిణి, నండూరు రామ్మోహన్ రావు అక్షరయాత్ర హరివిల్లు, పైవన్నీ సరైనవే అంటే ఇందులో ఒకటి ఆల్రెడీ తప్పుగా ఉంది కాబట్టి మిగతా రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి? ఫస్ట్ వన్ నైతిక విలువలు పద్యాలు, సెకండ్ వన్ పద్యాలు నైతిక విలువలు, థర్డ్ వన్ గేయము నైతిక విలువలు, ఫోర్త్ వన్ గేయ కథ నైతిక విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పద్యాలు నైతిక విలువలు. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ లేదా ఇతివృత్తం అనేది పద్యాలు నైతిక విలువలు అనే దానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగు వాణి తీయదనము నలుమూలలు తెలపాలి అనే గేయ పంక్తులు ఏ గేయంలోనివి? ఫస్ట్ వన్ పంటచేలు, సెకండ్ వన్ తెలుగు తోట, థర్డ్ వన్ అందమైన పాట, ఫోర్త్ వన్ అందాల తోటలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అందమైన పాట అనే గేయంలోనివి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన పదము సమాసం పేరుకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఫస్ట్ వన్ సుమతి బహువ్రీహి సమాసం, సెకండ్ వన్ కులనిధి సప్తమి తత్పురుష సమాసం, థర్డ్ వన్ పూలవాన ద్వితీయ తత్పురుష సమాసం, ఫోర్త్ వన్ ధర్మనిరతి షష్ఠీ తత్పురుష సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సుమతి అనేది బహువ్రీహి సమాసం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, సుమతి అనేది మంచి బుద్ధి కలది, బహువ్రీహి సమాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏరు నది, సెకండ్ వన్ కొరత తక్కువ, థర్డ్ వన్ రొదలు ఏడుపులు, ఫోర్త్ వన్ ముచ్చటగా చక్కగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రొదలు ఏడుపులు అనేది మనకి సరికానిది. సో ఏరు నది అంటే సరైనదే, కొరత అంటే తక్కువ అనేది సరైనదే, ముచ్చటగా అంటే చక్కగా అనేది కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన పంట చేలు అనే పాఠం యొక్క గేయానికి సంబంధించిన జతలలో సరికాని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ పంట చేల గట్ల మీద నడవాలి, సెకండ్ వన్ ఓహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, థర్డ్ వన్ మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు, ఫోర్త్ వన్ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరికానిది.
సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు అనేది మనకి సరికానిది. అంటే పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలు ఎగరాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి అనేది ఈ మూడు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి అన్న గేయ కవి ఎవరు? ఫస్ట్ వన్ మధురాంతకం రాజారాం, సెకండ్ వన్ పాలగుమ్మి విశ్వనాథం, థర్డ్ వన్ కస్తూరి నరసింహమూర్తి, ఫోర్త్ వన్ దువ్వూరి రామిరెడ్డి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పాలగుమ్మి విశ్వనాథం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పండుగ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఫస్ట్ వన్ సంస్కృతి, సెకండ్ వన్ సంప్రదాయాలు, థర్డ్ వన్ పండుగ యొక్క విశిష్టత, ఫోర్త్ వన్ సంస్కృతి సాంప్రదాయాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే చాలా క్లాసెస్ అండ్ వీడియోస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను కదా. సో అన్నీ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసినట్లయితే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు. తెలంగాణ పిల్లలందరూ కూడా మంచి స్కోర్ సాధించాము అని చెప్పారు. కావాలంటే కామెంట్ సెక్షన్స్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో చాలా యూస్ఫుల్ అయితే అవుతున్నాయి. ఓకేనా. అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంస్కృతి సాంప్రదాయాలు. తొలి పండుగ యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్ క్వశ్చన్, మనకు తెలుగు నెలలు 12 అయితే ఉగాది పండుగను ఏ తెలుగు నెలలో మనం జరుపుకుంటాం? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ కార్తీక శుద్ధ పాడ్యమి నాడు, సెకండ్ వన్ శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు, థర్డ్ వన్ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, ఫోర్త్ వన్ వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మన తెలుగు నెలలు చైత్రం నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో చైత్ర శుద్ధ పాడ్యమి, తెలుగు నెలలు మొదటి నెల, చైత్రంలోని మొదటి రోజు పాడ్యమి అంటే. ఓకేనా. సో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పండుగ అనే పాఠంలో తాత చేతులు కడుక్కో నీకు ఉగాది పచ్చడి పెడతానని ప్రేమపూర్వకంగా అన్నది ఎవరు? ఫస్ట్ వన్ రవి, సెకండ్ వన్ లత, థర్డ్ వన్ ఆనంద్, ఫోర్త్ వన్ శామ్యూల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లత. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పండుగ అనే పాఠంలో అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేసింది ఎవరు? ఫస్ట్ వన్ శామ్యూల్, సెకండ్ వన్ ఆనంద్, థర్డ్ వన్ కరీం మామ, ఫోర్త్ వన్ రంగయ్య తాత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శామ్యూల్. ఓకేనా. సో ఇక్కడితో అయితే మనకి థర్డ్ క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా మీకు చేయాలి అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను ఆ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్రతి వీడియోని ఫాలో అవుతుండండి. మంచి కంటెంట్ మీ అందరికీ ఫ్రీగా అందిస్తాను ఎప్పటికీ కూడా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 చూసుకుంటే, దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ దేశభక్తి, సెకండ్ వన్ మహనీయుల చరిత్ర, థర్డ్ వన్ పిల్లల స్వభావము, ఫోర్త్ వన్ సంస్కృతి సాంప్రదాయాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఒక 3 to 5 సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తాను. సో ఫాస్ట్గా చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి గురించి చాటడం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ మహాత్ముడు పాఠం యొక్క కవి ఎవరు? ఫస్ట్ వన్ బసవరాజు అప్పారావు, సెకండ్ వన్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, థర్డ్ వన్ తాళ్లపాక అన్నమయ్య, ఫోర్త్ వన్ పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, బసవరాజు అప్పారావు గారు మనకి గాంధీ మహాత్ముడు పాఠం యొక్క కవి. నెక్స్ట్ క్వశ్చన్, అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి దీనికి సంబంధించినది? ఫస్ట్ వన్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సెకండ్ వన్ బసవరాజు అప్పారావు, థర్డ్ వన్ తాళ్లపాక అన్నమయ్య, ఫోర్త్ వన్ గుర్రం జాషువా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి మనకి ఇంద్రగంటి శ్రీకాంత శర్మకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాను ఎన్ని వింత ప్రశ్నలు అడిగాడు? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇవి మనకి లెసన్స్లో అడిగినటువంటివండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి 2. ఢిల్లీ సుల్తాను మనకి 2 వింత ప్రశ్నలను అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాను సామంతుల్లో మాల్వా రాజు ఎవరు? ఫస్ట్ వన్ గోపాల్, సెకండ్ వన్ భూపాల్, థర్డ్ వన్ జయచంద్రుడు, ఫోర్త్ వన్ రామచంద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జయచంద్రుడు. సుల్తాన్ సామంతుల్లో మాల్వరాజు జయచంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, విదూషకుడు అనగా ఫస్ట్ వన్ గాయకుడు, సెకండ్ వన్ నర్తకుడు, థర్డ్ వన్ హాస్యగాడు, ఫోర్త్ వన్ నావికుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హాస్యగాడు. విదూషకుడు అంటే హాస్యగాడు అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, అధర్మము ఈ సమాసం. ఫస్ట్ వన్ నై తత్పురుష సమాసం. ఇక్కడ ఈ బదులు ఇలా రావాల్సింది ఫ్రెండ్స్, నాదే స్పెల్లింగ్ మిస్టేక్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నవి. సో ఫస్ట్ వన్ నై తత్పురుష సమాసం, సెకండ్ వన్ ద్వితీయ తత్పురుష సమాసం, థర్డ్ వన్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఫోర్త్ వన్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే వీడియో అబౌట్ సెక్షన్లో ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ మీకు పీడిఎఫ్స్ రూపంలో అవైలబుల్గా ఉంచాను. టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి, నా దగ్గర ఉన్న ఏ మెటీరియల్ అవనివ్వండి, ఎందుకంటే వెబ్సైట్ లేదు కదా, సో దాంట్లో ఉంచాను. అలాగే క్విజెస్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేయడం టెలిగ్రామ్ గ్రూప్లో జరుగుతుంది. మన గ్రూప్ ఒకటి ఉంది, ఆస్పిరెంట్స్ ఆఫ్ డిఎస్సి అని విజయ్ సార్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ రెండు కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో జాయిన్ అయితే అవ్వండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నై తత్పురుష సమాసం. అధర్మము అనేది నై తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన ఎంపికలలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కానిది ఏది? ఫస్ట్ వన్ దివ్యహస్తము, సెకండ్ వన్ నిజమూర్తి, థర్డ్ వన్ చిక్కు ప్రశ్న, ఫోర్త్ వన్ చుక్కతల్లి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చుక్క తల్లి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. చుక్క అనేది తల్లిని చుక్కతో పోల్చారు కాబట్టి ఇక్కడ విశేషణం అనేది చుక్క అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కాబట్టి మనకి పూర్వపదంలో ఉంది కదా, కాబట్టి ఇది మనకి పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, తాళ్లపాక అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి? ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 24, థర్డ్ వన్ 32, ఫోర్త్ వన్ 48. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 32. తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. నెక్స్ట్ క్వశ్చన్, నేను సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ సూర్యుడు, సెకండ్ వన్ చంద్రుడు, థర్డ్ వన్ నక్షత్రం, ఫోర్త్ వన్ వాయువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అంతే కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం అందరం కూడా ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్స్కి మనం తినడానికి వెళ్తున్నాం, ఎవరికి తీసుకొని వెళ్ళడానికి కాదు కదా. సో ఆన్సర్ చేసేసారా మరి? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వాయువు అంది. ఇది ఏ లెసన్కి సంబంధించి అంటే విందు అనే ఈ మాసపు కథకు చెందినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ వన్ వట్టి మాటలు కట్టి పెట్టోయి, సెకండ్ వన్ గట్టి మేలు తలపెట్టబోయి, థర్డ్ వన్ దేశమును ప్రేమించుమన్నా, ఫోర్త్ వన్ మంచి అన్నది పెంచుమన్నా. సో దీన్ని ఒక ఆర్డర్లో అయితే ఫామ్ చేయండి. సో ఆప్షన్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ వన్ 1 2 3 4, సెకండ్ వన్ 3 4 1 2, థర్డ్ వన్ 2 3 4 1, ఫోర్త్ వన్ 4 3 1 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3, 4, 1, 2. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశభక్తి ఈ సమాసానికి ఉదాహరణ. ఫస్ట్ వన్ ద్వంద్వ సమాసం, సెకండ్ వన్ రూపక సమాసం, థర్డ్ వన్ సప్తమి తత్పురుష సమాసం, ఫోర్త్ వన్ షష్ఠీ తత్పురుష సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సప్తమి తత్పురుష సమాసం. దేశభక్తి దేశమనందు భక్తి అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. డు మూవులు ప్రథమ విభక్తి. ఈ విభక్తి ప్రత్యయాలకు సంబంధించి మనకి సమాసాలు కూడా ఉంటున్నాయి కదా. సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన పదాలలో గుణింత పదాన్ని కనుగొనండి. ఫస్ట్ వన్ కత్తి, సెకండ్ వన్ సుత్తి, థర్డ్ వన్ బంతి, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుణింతము అంటే ఏంటి? కా, కా, కీ, కీ, కూ, కూ ఈ విధంగా మనకి గుణింతాలు ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి తా కింద తా అనేది ద్విత్వాక్షరం అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక్క తి అనేది ఉన్నది ఈ ఒక్క థర్డ్ ఆప్షన్లోనే, కాబట్టి మీకు ఇది మీకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ ఏది? ఫస్ట్ వన్ విమల, సెకండ్ వన్ కమల, థర్డ్ వన్ కరుణ, ఫోర్త్ వన్ వినమ్ర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను. అన్ని వీడియోస్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాను. ఓకేనా? సో యాప్ అనేది ఇప్పుడు పెట్టలేదు, ఎప్పటికీ పెట్టను కూడా. సో మీకు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. విమల, రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ విమల. నెక్స్ట్ క్వశ్చన్, కళా ప్రపూర్ణ వీరి బిరుదు. ఫస్ట్ వన్ గురజాడ వెంకట అప్పారావు, సెకండ్ వన్ రావూరి భరద్వాజ, థర్డ్ వన్ వింజామూరు శివరామరావు, ఫోర్త్ వన్ బసవరాజ్ అప్పారావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కళా ప్రపూర్ణ అనేది వింజమూరు శివరామరావు గారి యొక్క బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, బారిస్టర్ పార్వతీశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఫస్ట్ వన్ దేశభక్తి, సెకండ్ వన్ సామాజిక అంశం, థర్డ్ వన్ హాస్యం, ఫోర్త్ వన్ సమయస్ఫూర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బారిస్టర్ పార్వతీశం యొక్క ఇతివృత్తం హాస్యం. నెక్స్ట్ క్వశ్చన్, సత్యమహిమ పాఠం యొక్క కవి ఎవరు? ఫస్ట్ వన్ అవధాని రమేష్, సెకండ్ వన్ ఏనుగు లక్ష్మణ కవి, థర్డ్ వన్ నార్ల చిరంజీవి, ఫోర్త్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అవధాని రమేష్ అనే అతను సత్యమహిమ పాఠం యొక్క కవి. నెక్స్ట్ క్వశ్చన్, సత్యమహిమ అనే గేయ కథ ఈ రచన నుండి తీసుకోబడింది? ఫస్ట్ వన్ కాసుల పేరు, సెకండ్ వన్ ప్రతీకారం, థర్డ్ వన్ గుజ్జనగూళ్ళు, ఫోర్త్ వన్ మూడు మంచి కథలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుజ్జనగూళ్ళు అనే రచన నుంచి మనకి సత్యమహిమ అనే గేయ కథ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ అవధాని గారి రచనల్లో కానిది ఏది? ఫస్ట్ వన్ మూడు మంచి కథలు, సెకండ్ వన్ ప్రతీకారం, థర్డ్ వన్ కాసుల పేర్లు, ఫోర్త్ వన్ అచ్చనగూళ్ళు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అచ్చనగూళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు బహువచన రూపం ఏది? ఫస్ట్ వన్ పిల్లవాడులు, సెకండ్ వన్ పిల్లవాడులు, థర్డ్ వన్ పిల్లలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ అనమాట. ఏంటి అంటే మేడం ఎంత ఈజీగా క్వశ్చన్స్ అడుగుతారని. మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి ఈ విధంగానే ఉన్నాయండి. ఇది 4th క్లాస్ కదా, మనకి పిల్లలకి చెప్పేవి ఇంతకంటే డెప్త్గా ఎవరు కదా మనకి అడగొచ్చు. అవి
6th 7th ఇంకా 8th 9th మనకి 7th వరకు చదవమంటారు. కానీ మనకి ఇచ్చే క్వశ్చన్స్ మనకి 9th బేస్డ్ 10th బేస్డ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా 1 to 10th క్లాస్ చదవండి. ఇంకా దాంట్లో మళ్ళీ డౌట్ ఏంటి అంటే మేడం గారు ఓల్డ్వి చదవాలా న్యూ చదవాలా ఎంతవరకు చదవాలి? నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా, మీకు డీటెయిల్గా చెప్తున్నా. ఏంటి 1 to 6th క్లాస్ వరకు న్యూ బుక్స్ చదవండి, 7th నుంచి 10th వరకు ఓల్డ్ బుక్స్ చదవండి అనేసి. సో అదే ఫాలో అయిపోతూ ఉండండి. ఓకేనా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. ఎగ్జామ్ ముందు ఓన్లీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ చదువు మీద ఉంచండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. పిల్లవాడికి బహువచన రూపం పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, నదీ దేవత బీదవాడికి ఈ గొడ్డలి బహుమానంగా ఇవ్వలేదు. ఫస్ట్ వన్ బంగారు, సెకండ్ వన్ వెండి, థర్డ్ వన్ రాగి, ఫోర్త్ వన్ ఇనుము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాగి. నదీ దేవత బీదవాడికి రాగి గొడ్డలి అనేది బహుమానంగా ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, పనులు జరగడాన్ని తెలియజేసే పదాలను ఏమంటారు? ఫస్ట్ వన్ నామవాచకాలు, సెకండ్ వన్ సర్వనామాలు, థర్డ్ వన్ విశేషణాలు, ఫోర్త్ వన్ క్రియాపదాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పని అంటేనే క్రియ కదా. సో పనులు జరగడాన్ని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మాసపు కథ అయిన ఏ కాలుది నేరం ఈ కథలకు చెందినది? ఈ మాసపు కథ అయిన పాఠంలో ఏ కాలుది నేరం అనేది ఏ కథలకు చెందినది అని అడిగారు. సో ఫస్ట్ వన్ పంచతంత్ర కథలు, సెకండ్ వన్ చందమామ కథలు, థర్డ్ వన్ మర్యాద రామన్న కథలు, ఫోర్త్ వన్ పెన్నేటి కథలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మర్యాద రామన్న కథలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పండుగ రోజు పిల్లలకు రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి పోస్తారు. అది ఏ పండుగ? ఫస్ట్ వన్ భోగి, సెకండ్ వన్ సంక్రాంతి, థర్డ్ వన్ కనుమ, ఫోర్త్ వన్ ఏకాదశి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భోగి పండుగ రోజు మనకి పిల్లలకు రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి పోస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పశువుల పండుగ అని ఈ పండుగను అంటారు. ఫస్ట్ వన్ భోగి, సెకండ్ వన్ సంక్రాంతి, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ కనుమ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పశువుల పండుగ అని కనుమను అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. దీనిని ఏమంటారు? ఫస్ట్ వన్ ఫితర్, సెకండ్ వన్ ఈద్, థర్డ్ వన్ సహారీ, ఫోర్త్ వన్ ఇఫ్తార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇఫ్తార్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రంజాన్ చివరి రోజున చంద్ర దర్శనంతో ఈ నెల మొదలవుతుంది. ఫస్ట్ వన్ షవ్వాల్, సెకండ్ వన్ షాబాన్, థర్డ్ వన్ సఫర్, ఫోర్త్ వన్ జిల్ కాధా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, షవ్వాల్. షవ్వాల్ నెల మొదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణం వ్యతిరేక పదం. ఫస్ట్ వన్ పశ్చిమం, సెకండ్ వన్ తూర్పు, థర్డ్ వన్ ఉత్తరం, ఫోర్త్ వన్ ఈశాన్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నార్త్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి మనకి? ఉత్తరం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు? ఫస్ట్ వన్ విశేషణాలు, సెకండ్ వన్ నామవాచకాలు, థర్డ్ వన్ సర్వనామాలు, ఫోర్త్ వన్ క్రియాపదాలు. యాక్చువల్లీ ఇక్కడ థర్డ్కి బదులు ఫోర్త్ పెట్టుకోండి. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
విశేషణాలు అంటారు. గుణము అంటే అర్థం ఏంటి? విశేషణం. సో గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాక్యంలో విశేషణం సాధారణంగా దీనికి ముందు వస్తుంది? ఫస్ట్ వన్ నామవాచకం, సెకండ్ వన్ సర్వనామం, థర్డ్ వన్ క్రియాపదం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నామవాచకం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు బాల శతకకర్త ఎవరు? ఫస్ట్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, సెకండ్ వన్ ఏనుగు లక్ష్మణ కవి, థర్డ్ వన్ నార్ల చిరంజీవి, ఫోర్త్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జంధ్యాల పాపయ్య శాస్త్రి అనే ఆయన తెలుగు బాల శతకాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, సుభాషిత రత్నావళి ఎవరు? ఫస్ట్ వన్ ఏనుగు లక్ష్మణ కవి, సెకండ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, థర్డ్ వన్ నార్ల చిరంజీవి, ఫోర్త్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు పూల శతకకర్త ఎవరు? ఫస్ట్ వన్ నార్ల చిరంజీవి, సెకండ్ వన్ నార్ల వెంకటేశ్వరరావు, థర్డ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఫోర్త్ వన్ దశరథి కృష్ణమాచార్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెలుగు పూల శతకకర్త నార్ల చిరంజీవి. నెక్స్ట్ క్వశ్చన్, కుజన సజ్జనులు ఈ సమాసం? ఫస్ట్ వన్ ద్వంద్వ సమాసం, సెకండ్ వన్ బహువ్రీహి సమాసం, థర్డ్ వన్ రూపక సమాసం, ఫోర్త్ వన్ చతుర్థి తత్పురుష సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కుజన సజ్జనులు. కుజనులు సజ్జనులు ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జరగబోయే పనిని గురించి తెలిపే దానిని ఏమంటారు? ఫస్ట్ వన్ భవిష్యత్ కాలం, సెకండ్ వన్ వర్తమాన కాలం, థర్డ్ వన్ భూతకాలం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భవిష్యత్ కాలం. నెక్స్ట్ క్వశ్చన్, కవిరాజు బిరుదు ఈయనకు చెందును? ఫస్ట్ వన్ త్రిపురనేని రామస్వామి, సెకండ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, థర్డ్ వన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఫోర్త్ వన్ దాశరథి కృష్ణమాచార్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, త్రిపురనేని రామస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క కవి ఎవరు? ఫస్ట్ వన్ మొక్కపాటి నరసింహ శాస్త్రి, సెకండ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, థర్డ్ వన్ గురజాడ అప్పారావు, ఫోర్త్ వన్ శ్రీరంగం శ్రీనివాసరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మొక్కపాటి నరసింహ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరానికి ఎన్ని కార్తెలు? ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 24, థర్డ్ వన్ 27, ఫోర్త్ వన్ 36. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 27 కార్తెలు మనకి సంవత్సరానికి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రం జాషువా గారి ఈ రచన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఫస్ట్ వన్ క్రీస్తు చరిత్ర, సెకండ్ వన్ ఫిరదౌసి, థర్డ్ వన్ గబ్బిలం, ఫోర్త్ వన్ ముంతాజ్ మహల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మ. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఫ్రీగా చేస్తున్నాను. ఓకేనా? వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మ్యారథాన్ క్లాసెస్ వీడియోస్, అలాగే మ్యారథాన్ బిట్స్ వీడియోస్, అలాగే ఎంతవరకు నేను చేసిన అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ వీడియోస్, అన్ని సబ్జెక్ట్స్ బిట్స్ వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం కంపల్సరీ ఇవన్నీ మీరు చూసుకొని వెళ్ళండి. మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి క్రీస్తు చరిత్ర రైట్ ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, గుర్రం జాషువా గారి బిరుదు కానిది ఏది? ఫస్ట్ వన్ నవయుగ చక్రవర్తి, సెకండ్ వన్ కళాప్రపూర్ణ, థర్డ్ వన్ ఆధునిక కవితా పితామహుడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 3 మాత్రమే, ఫోర్త్ వన్ 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మూడవది మాత్రమే ఆధునిక కవితా పితామహుడు. సో వీడియోస్ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మళ్ళీ అడగకుండా అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇటువంటి మరెన్నో క్లాసెస్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అయిపోతూ ఉండండి. ఇటువంటి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ దేశమేగినా, సెకండ్ వన్ జయగీతం, థర్డ్ వన్ తోలుబొమ్మలాట, ఫోర్త్ వన్ మంచి బహుమతి. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ పాట, బి గేయం, సి సంభాషణ, డి వ్యాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో చాలామంది అడుగుతున్నారు, మేడం గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అని. గ్రాండ్ టెస్ట్లకి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గ్రాండ్ టెస్ట్లు కూడా ఆల్రెడీ 2 కండక్ట్ చేసేసాను. సో అవి ఒకసారి చూడండి. ఎందుకు అంటే అది మీకు జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే అది జరుగుతుంది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, బట్ ప్రతి వీడియోకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ అనేది కామెంట్ చేస్తారా మరి? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో BADC అంటే ఏ దేశమేగిన గేయం అండి, అలాగే జయగీతం పాట అండి, తోలుబొమ్మలాట వ్యాసం అండి, అలాగే మంచి బహుమతి సంభాషణ. సో ఈ విధంగా అయితే మీకు ప్రతిదీ కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసేద్దాము. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ కొండవాగు, సెకండ్ వన్ పెన్నేటి పాట, థర్డ్ వన్ మంచి బహుమతి, ఫోర్త్ వన్ జయగీతం. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ పఠనాభిలాష, బి మహనీయుల చరిత్ర, సి ప్రకృతి వర్ణన, డి పర్యావరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ DCBA, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ DCAB, ఫోర్త్ వన్ CDAB. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో CDAB కొండవాగు అనేది ప్రకృతి వర్ణన, అలాగే పెన్నేటి పాట అనేది పర్యావరణము, మంచి బహుమతి అనేది పఠనాభిలాష, జయగీతం అనేది మహనీయుల చరిత్ర. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. సో ఇక్కడ మీకు ఎందుకు ఇలా అంటే, మీకు ఒక క్వశ్చన్ ఒక 4 క్వశ్చన్స్ లేదా 8 క్వశ్చన్స్కి సమానం అండి. సో అందుకు ఈ విధంగా అయితే ఈ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ దేశమేగినా, సెకండ్ వన్ సాయం, థర్డ్ వన్ తోలుబొమ్మలాట, ఫోర్త్ వన్ తరిగొండ వెంగమాంబ. సో రైట్ సైడ్ మనం చూసుకుంటే ఏ స్త్రీ శక్తి, బి కళలు, సి దేశభక్తి, డి పరోపకారం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ CDBA, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ ABCD, ఫోర్త్ వన్ DCBA. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. CDBA ఇక్కడ మనకి 2 దగ్గర CDBA అని ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అయినట్టుంది. సో 2 కూడా అలాంటప్పుడు కరెక్ట్ అవుతాయి, మీకు నో ప్రాబ్లం అండి. ఆన్సర్ అనేది మీకు ఇస్తారు, మీకు కరెక్ట్ ఇస్తారు. సో CDBA చూసుకున్నట్లయితే ఏ దేశమేగినా అనేది దేశభక్తి అండి, అలాగే సాయం అనేది పరోపకారానికి సంబంధించినటువంటిది, తోలుబొమ్మలాట అనేది కళలకు సంబంధించింది, తరిగొండ వెంగమాంబ అనేది స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచమని చెప్పారండి. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ దేశమేగినా, సెకండ్ వన్ సాయం, థర్డ్ వన్ కొండవాగు, ఫోర్త్ వన్ జయగీతం. మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే జాకోఫ్, రాయిప్రోల్ సుబ్బారావు, సి బోయి భీమన్న, డి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ BDAC, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ BSDC, ఫోర్త్ వన్ ADCA. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. BA
డిసి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ దేశమేగిన అనేది మనకి రాయప్రోలు సుబ్బారావు గారు, అలాగే సాయం వచ్చేసరికి జాకోవ్, తర్వాత కొండవాగు వచ్చేసరికి చెరుకుపల్లి జమదగ్ని శర్మ, జయగీతం వచ్చేసరికి మనకి బోయి భీమన్న. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ మూడు చేపలు, సెకండ్ వన్ పెన్నేటి పాట, థర్డ్ వన్ ఇంటిస్ పండుగ, ఫోర్త్ వన్ నవ్వుల తాతయ్య చిలకమర్తి. రైట్ సైడ్ చూసుకుంటే ఏ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, బి గిడుగు వెంకట్రామూర్తి, సి విద్వాన్ విశ్వం, డి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సో దీనికి మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు కదా, సో జస్ట్ మీరైతే ఒకసారి అవి చేసి చూడండి, మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో నేను అది మీకు వివరించి చెప్తాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డిసిబిఏ. డిసిబిఏ అంటే మూడు చేపలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పెన్నేటి పాట విద్వాన్ విశ్వం, ఇంటిస్ పండుగ గిడుగు వెంకటరామూర్తి, నవ్వుల తాతయ్య చిలకమర్తి లక్ష్మీ నరసింహం. డిసిబిఏ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓగు అనే పదానికి అర్థం ఏమిటి? ఓగు అనే పదానికి అర్థం, ఫస్ట్ వన్ మంచివాడు, సెకండ్ వన్ చెడ్డవాడు, థర్డ్ వన్ హద్దులు, ఫోర్త్ వన్ తొందర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చెడ్డవాడు. ఓగు అనే పదానికి అర్థం చెడ్డవాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శతకం ఏది? ఫస్ట్ వన్ తెలుగు పోలు, సెకండ్ వన్ కుమారి, థర్డ్ వన్ తెలుగు బాల, ఫోర్త్ వన్ తెలుగు తల్లి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి శతకం తెలుగు బాల శతకం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొండవాగు పాఠంలో మధ్యాహ్నం ఊరి పరిసరాలు కొండవాగును చూడడానికి వెళ్ళిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రహీం, సూర్యం, వెంకట్, సెకండ్ వన్ జావేద్, రామం, సూర్యం, థర్డ్ వన్ రామం, సూర్యం, ఫోర్త్ వన్ జావేద్, రహీం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జావేద్, రామం, సూర్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలుక గోరింక అను రచన క్రింది వారిలో ఎవరిది? ఫస్ట్ వన్ రాయప్రోలు, సెకండ్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, థర్డ్ వన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఫోర్త్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చెరుకుపల్లి జమదగ్ని శర్మ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పాదం ఏ పదంతో ముగుస్తుందో అదే పదంతో ప్రారంభమయ్యే అలంకారం ఏది? ఫస్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారం, సెకండ్ వన్ లాటానుప్రాస అలంకారం, థర్డ్ వన్ యమకం, ఫోర్త్ వన్ ముక్త పదగ్రస్తం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ముక్త పదగ్రస్తము. అంటే మొదటి పాదం చివరి అక్షరము, అలాగే రెండవ పాదం అంటే ఈ పాదం తర్వాత ఏదైతే పాదం ఉందో దాంట్లో మొదటి అక్షరం ఒకే పదంతో స్టార్ట్ అయితే దాన్ని మనము ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకాలు పదాలకు బదులుగా క్రింది పదాలను ఉపయోగిస్తారు. సో ఫస్ట్ వన్ క్రియ, సెకండ్ వన్ సర్వనామం, థర్డ్ వన్ అవయవం, ఫోర్త్ వన్ విభక్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సర్వనామాలను నామవాచకాలకు బదులుగా వాడుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద రచన ఏది? ఫస్ట్ వన్ అనుమతి, సెకండ్ వన్ తృణకంకణం, థర్డ్ వన్ రమ్యాలోకం, ఫోర్త్ వన్ మాధురి దర్శనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనుమతి. రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద రచన అనుమతి. సో నెక్స్ట్ క్వశ్చన్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఫస్ట్ వన్ కృష్ణా, సెకండ్ వన్ తూర్పుగోదావరి, థర్డ్ వన్ నెల్లూరు, ఫోర్త్ వన్ గుంటూరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్ చాలామంది క్వాలిటీ అనేది సరిగా లేదు అని అడుగుతున్నారు. సో క్లారిటీ అనేది సో మీరు ఏం చేస్తారు అంటే ఇటువంటి వీడియోస్కి మీరు వీడియో క్వాలిటీ కొంచెం పెంచుకోండి అమ్మా. ఎందుకు అంటే ఇవి కొంచెం స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే మాత్రం తగ్గుతుంది. సో మీరు మాత్రం కొంచెం వీడియో క్వాలిటీ పెంచుకోండి, సరేనా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నెల్లూరు జిల్లాలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వారిలో ఆకాశవాణిలో పనిచేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందారు ఎవరు? ఫస్ట్ వన్ ఏడిద కామేశ్వరరావు, సెకండ్ వన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, థర్డ్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఫోర్త్ వన్ విద్వాన్ విశ్వం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏడిద కామేశ్వరరావు. సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో విద్వాన్ విశ్వం గారి రచన కానిది ఏది? ఫస్ట్ వన్ ఆనందలహరి, సెకండ్ వన్ పాపం, థర్డ్ వన్ నా హృదయం, ఫోర్త్ వన్ విరికన్నె. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆనందలహరి విద్వాన్ విశ్వం గారి రచన కానిది ఆనందలహరి. అంటే అయినవి ఏంటేంటి? పాపము, నా హృదయము, విరికన్నె. ఈ మూడు కూడా మనకి విద్వాన్ విశ్వం గారి రచనలే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. ఈ గేయం ఏ పాఠంలోనిది? ఫస్ట్ వన్ జయగీతం, సెకండ్ వన్ పెన్నేటి పాట, థర్డ్ వన్ తెలుగు తల్లి, ఫోర్త్ వన్ ఏ దేశమేగిన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పెన్నేటి పాట. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. ఫస్ట్ వన్ నాగావళి, సెకండ్ వన్ వంశధార, థర్డ్ వన్ మహేంద్ర తనయ, ఫోర్త్ వన్ సువర్ణముఖి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నాగావళి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మూడు చేపల కథలో నిర్లక్ష్యము కలవారు ఎవరు? ఫస్ట్ వన్ దీర్ఘదర్శి, సెకండ్ వన్ ప్రాప్త కాలజ్ఞుడు, థర్డ్ వన్ కాలమతి, ఫోర్త్ వన్ దీర్ఘసూత్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీర్ఘసూత్రుడు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడు చేపల కథలలో నిర్లక్ష్యం కలవారు దీర్ఘసూత్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ అనుభవాలు జ్ఞాపకాలు స్వీయ చరిత్ర ఎవరిది? ఫస్ట్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, సెకండ్ వన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, థర్డ్ వన్ ఏడిద కామేశ్వరరావు, ఫోర్త్ వన్ గిడుగు వెంకట్రామమూర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అనుభవాలు జ్ఞాపకాలు స్వీయ చరిత్ర అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. సో నెక్స్ట్ క్వశ్చన్ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి ఆత్మకథ? ఫస్ట్ వన్ బోయి భీమన్న, సెకండ్ వన్ రాయప్రోలు సుబ్బారావు, థర్డ్ వన్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఫోర్త్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోయి భీమన్న. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ దీర్ఘదర్శి, సెకండ్ వన్ దీర్ఘసూత్రుడు, థర్డ్ వన్ ప్రాప్తకాలజ్ఞుడు, ఫోర్త్ వన్ సుమతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాప్తకాలజ్ఞుడు. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని చెప్పింది ప్రాప్తకాలజ్ఞుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, గౌతమిగా పిలువబడే నది ఏది? ఫస్ట్ వన్ నాగావళి, సెకండ్ వన్ కృష్ణ, థర్డ్ వన్ గోదావరి, ఫోర్త్ వన్ పెన్నా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గోదావరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ఈ పద్య రచయిత ఎవరు? ఫస్ట్ వన్ బద్దన, సెకండ్ వన్ పోతులూరి వీరబ్రహ్మం, థర్డ్ వన్ వేమన, ఫోర్త్ వన్ నార్ల వెంకటేశ్వరరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నార్ల వెంకటేశ్వరరావు. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము పద్య రచయిత నార్ల వెంకటేశ్వరరావు. సో నెక్స్ట్ క్వశ్చన్, మచ్చుక లేనిచో ననుమానము వచ్చిన అంటే అనుమానము అని అర్థం అండి. సో మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా డాష్ ఈ పద్యము దేనిలోనిది? ఫస్ట్ వన్ సుమతి శతకము, సెకండ్ వన్ వేమన శతకము, థర్డ్ వన్ చాటు పద్యము, ఫోర్త్ వన్ తెలుగు పూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చాటు పద్యము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ నార్ల వెంకటేశ్వరరావు, సెకండ్ వన్ పోతులూరి వీరబ్రహ్మం, థర్డ్ వన్ బమ్మెర పోతన, ఫోర్త్ వన్ తిక్కన సోమయాజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పోతులూరి వీరబ్రహ్మం. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసిన వారు పోతులూరి వీరబ్రహ్మం. సో నెక్స్ట్ క్వశ్చన్, నీతిమంతుడైనాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి ఎవరు? నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి ఎవరు? ఫస్ట్ వన్ బద్దన, సెకండ్ వన్ వేమన, థర్డ్ వన్ తిక్కన, ఫోర్త్ వన్ ఏటుకూరి వెంకట నర్సయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఏటుకూరి వెంకట నర్సయ్య. సో నెక్స్ట్ క్వశ్చన్, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత డాష్ ఈ శతకకర్త ఎవరు? ఫస్ట్ వన్ బద్దన, సెకండ్ వన్ వేమన, థర్డ్ వన్ తిక్కన, ఫోర్త్ వన్ పోతన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వేమన. చంపదగిన ఏటి శత్రువు తన చేత అనేది ఈ శతకం ఏంటి? వేమన శతకం. వేమన శతకకర్త వేమన. సో నెక్స్ట్ క్వశ్చన్, గురుత అనే పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ గొప్పతనం, సెకండ్ వన్ మార్పు, థర్డ్ వన్ మంచి, ఫోర్త్ వన్ గొప్పవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గొప్పతనం. సో నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలు మరియు వారి విశేషాలను తెలియజేసే వాటిని ఎలా అంటారు? ఫస్ట్ వన్ అమహత్తులు, సెకండ్ వన్ మహద్వాచకాలు, థర్డ్ వన్ మహతీవాచకాలు, ఫోర్త్ వన్ తిరియక్కులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్, మ్యారథాన్ రివిజన్ వీడియోస్, మ్యారథాన్ బిట్స్ రివిజన్ వీడియోస్ ఇవన్నీ చేశాను కదా, వాటి యొక్క ప్లేలిస్ట్లన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమ్మా. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం తప్పకుండా చూసుకుని వెళ్ళండి, మీకు మంచి స్కోర్ అయితే
ఖచ్చితంగా వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహతి వాచకాలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహతి వాచకాలు అని దేన్ని అంటారు? స్త్రీలు మరియు వారి విశేషాలను తెలియజేసే వాటిని మహతి వాచకాలని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్త్రీలు ఈ క్రింది వారిలో చాటు పద్య రచనలు చేయని వారు ఎవరు? ఫస్ట్ వన్ వేములవాడ భీమకవి, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ శ్రీనాథుడు, ఫోర్త్ వన్ తెనాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పోతన. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రంగా ఉండే పదాన్ని ఇలా అంటారు? ఫస్ట్ వన్ ముక్తకం, సెకండ్ వన్ చాటువు, థర్డ్ వన్ ముత్యాల సరం, ఫోర్త్ వన్ నానీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ముక్తకం అంటారు. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రంగా ఉండే పద్యాన్ని ముక్తకం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, తెలుగులో తొలి శాసనం ఏది? ఫస్ట్ వన్ అద్దంకి, సెకండ్ వన్ అశోక, థర్డ్ వన్ కలమల్ల, ఫోర్త్ వన్ కడప శాసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కలమల్ల. తెలుగులో తొలి శాసనం కలమల్ల. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఫస్ట్ వన్ ప్రాకృతం, సెకండ్ వన్ సంస్కృతం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ పాళీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాకృత భాషలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజవంశం ఏది? ఫస్ట్ వన్ శాతవాహనులు, సెకండ్ వన్ చోళులు, థర్డ్ వన్ రేనాటి చోళులు, ఫోర్త్ వన్ చాళుక్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రేనాటి చోళులు. మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజవంశం రేనాటి చోళులు. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకం ఏది? ఫస్ట్ వన్ సీతా కళ్యాణం, సెకండ్ వన్ గయోపాఖ్యానం, థర్డ్ వన్ అహల్యాబాయి, ఫోర్త్ వన్ హరిశ్చంద్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గయోపాఖ్యానము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకం గయోపాఖ్యానం. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలకమర్తి వారిని పద్యం చెప్పమని అడిగితే దేనిపై పద్యం చెప్పారు? ఫస్ట్ వన్ విసనకర్ర, సెకండ్ వన్ ఉల్లిపాయ, థర్డ్ వన్ టీ, ఫోర్త్ వన్ పకోడీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పకోడీ. చిలకమర్తి వారిని పద్యం చెప్పమని అడిగితే పకోడీ మీద పద్యం చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ఏవి? ఫస్ట్ వన్ దాన శాసనాలు, సెకండ్ వన్ ప్రశస్తి శాసనాలు, థర్డ్ వన్ ధర్మలిపి, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ధర్మలిపి. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ధర్మలిపి. సో నెక్స్ట్ క్వశ్చన్, రేనాడు అంటే ఇప్పటి? ఫస్ట్ వన్ కర్నూలు జిల్లా ప్రాంతం, సెకండ్ వన్ కడప జిల్లా ప్రాంతం, థర్డ్ వన్ అనంతపురం, ఫోర్త్ వన్ చిత్తూరు జిల్లా ప్రాంతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కడప జిల్లా ప్రాంతాన్నే రేనాడు అంటారు. రేనాడు అంటే ఇప్పటి కడప జిల్లా ప్రాంతం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, అమహత్తులు అంటే? ఫస్ట్ వన్
పురుషులను బోధించే పదాలు, సెకండ్ వన్ స్త్రీలను బోధించే పదాలు, థర్డ్ వన్ స్త్రీ పురుషులిద్దరిని బోధించే పదాలు, ఫోర్త్ వన్ పక్షులు, జంతువులు, జడాలు గురించి బోధించే పదాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పక్షులు, జంతువులు, జడాలను గురించి బోధించే పదాలను అమహత్తులు అంటారు. అమహత్తులు అనగా పక్షులు, జంతువులు, జడాలు గురించి బోధించే పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. పాడేరులో గిరిజనులు జరుపుకునే ఇటీజ్ పండుగను గురించి క్రాంతి అక్షయులకు తెలియజేసినది ఎవరు? ఫస్ట్ వన్ తాతయ్య, సెకండ్ వన్ మామయ్య, థర్డ్ వన్ పెదనాన్న, ఫోర్త్ వన్ చిన్నాన్న. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెద్ద నాన్న. పాడేరులో గిరిజనులు జరుపుకునే ఇటీజ్ పండుగ గురించి క్రాంతి అక్షయులకు తెలియజేసింది మన జగన్మామ కాదండి, పెదనాన్న. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు ఇటీజ్ పండుగ ఏ నెలలో జరుపుకుంటారు? ఫస్ట్ వన్ జనవరి లేదా ఫిబ్రవరి, సెకండ్ వన్ ఫిబ్రవరి లేదా మార్చ్, థర్డ్ వన్ మార్చి లేదా ఏప్రిల్, ఫోర్త్ వన్ ఏప్రిల్ లేదా మే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మార్చ్ లేదా ఏప్రిల్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. తరిగొండ వెంగమాంబ గారి శ్రీకృష్ణ మంజరి ఒక ఫస్ట్ వన్ శతకం, సెకండ్ వన్ ద్విపద కావ్యం, థర్డ్ వన్ యక్షగానం, ఫోర్త్ వన్ నాటకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శతకం. తరిగొండ వెంగమాంబ గారి శ్రీకృష్ణ మంజరి అనేది ఒక శతకం. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో పారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ పొణక కనకమ్మ, సెకండ్ వన్ చుండూరు రత్నమ్మ, థర్డ్ వన్ జయంతి సూరమ్మ, ఫోర్త్ వన్ దువ్వూరి సుబ్బమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే లైవ్లోకి ఎవరైనా లాస్ట్లో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండమ్మా. ఎన్నిసార్లు అయినా లైవ్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు మీరు వీడియోని, నో ప్రాబ్లం. మనం చేసే అన్ని వీడియోస్ కూడా ఫ్రీనేనండి, ఎటువంటి యాప్ యూజ్ చేసేదే లేదు, ఎప్పటికీ యూజ్ చేయను కూడా. మీకు అన్ని క్లాసెస్ ఎలాగా ప్రతి వీడియో కూడా ఫ్రీగానే అందిస్తాను, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చుండూరు రత్నమ్మ. క్రింది వారిలో పారిశ్రామిక సంఘంని ఏర్పాటు చేసిన వారు చుండూరు రత్నమ్మ, అంటే రత్న నేనే. సో నెక్స్ట్ క్వశ్చన్. అతను మంచి ఆటగాడు ఏ వాక్యం? ఫస్ట్ వన్ క్రియారహిత, సెకండ్ వన్ క్రియాసహిత, థర్డ్ వన్ సంశ్లిష్ట వాక్యం, ఫోర్త్ వన్ సంయుక్త వాక్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో యాక్చువల్లీ నా పూర్తి పేరు రత్న కాదు. సో రత్న అనేది లాస్ట్లో వస్తుంది. సో పూర్తి పేరు వేరొకటి ఉంది, ఆ పేరుని వేరొక వీడియోలో కూడా చెప్పాను, రీజనింగ్ క్లాస్లో చెప్పానండి. సో బోర్డు మీద నిల్చొని రీజనింగ్ క్లాస్ ఏదైతే చేశానో సో దాంట్లో నా పూర్తి పేరు చెప్పాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రియారహిత. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అతను మంచి ఆటగాడు అనేది క్రియారహిత వాక్యం. సో నెక్స్ట్ క్వశ్చన్. రాజ్య విప్లవం అనే పుస్తక రచయిత ఏది? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ భగత్ సింగ్, థర్డ్ వన్ అంబేద్కర్, ఫోర్త్ వన్ లెనిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే గ్రాండ్ టెస్ట్లు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాను, 2 గ్రాండ్ టెస్ట్లు కూడా అయిపోయి. గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే మాత్రం ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా చూడండి. ప్రతిరోజు మన వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉంటే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లెనిన్. సో ఎక్కడితో అయితే మనకి 5th క్లాస్ తెలుగు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ 5th క్లాస్ సైన్స్ ఈవీఎస్ గురించి నేను
ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒక వీడియో చేస్తాను. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం, క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. సో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ మా కొద్దీ తెల్లదొరతనము, సెకండ్ వన్ మేలుకొలుపు, థర్డ్ వన్ డూడు బసవన్న, ఫోర్త్ వన్ ఎంత మంచి వారమ్మా. ఫస్ట్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ వ్యాసం, బి గేయం, సి పద్యం, డి జీవిత చిత్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సి డి బి ఏ, సెకండ్ వన్ బి సి ఏ బి, ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి, బిసి ఏడి ఇక్కడ డి వేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ బిసిడిఏ, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిసిడిఏ మా కొద్దీ తెల్లదొరతనం అనేది గేయము, మేలుకొలుపు అనేది పద్యము, డూడు బసవన అనేది జీవిత చిత్రము, ఎంత మంచి వారమ్మ అనేది వ్యాసము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అమ్మఒడి, సెకండ్ వన్ తృప్తి, థర్డ్ వన్ మా కొద్దీ తెల్లదొరతనము, ఫోర్త్ వన్ సమయస్ఫూర్తి. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ సమయస్ఫూర్తి, బి దేశభక్తి, సి మానవ విలువలు, డి తల్లి ప్రేమ. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ డి సి బి ఏ, సెకండ్ వన్ ఏ బి సి డి, థర్డ్ వన్ సి డి ఏ బి, ఫోర్త్ వన్ బి ఏ డి సి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక్క క్వశ్చన్లోనే మీరు ఒక 8 క్వశ్చన్స్ వరకు ఆన్సర్స్ అయితే నేర్చుకుంటున్నారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు చూడడం చాలా మంచిది. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిసిబిఏ అమ్మ ఒడి వచ్చేసరికి మనకి తల్లి ప్రేమ, తృప్తి వచ్చేసరికి మానవ విలువలు, మా కొద్దీ తెల్లదొరతనము దేశభక్తి, సమయస్ఫూర్తి వచ్చేసరికి సమయస్ఫూర్తి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. ఫస్ట్ వన్ అమ్మఒడి, సెకండ్ వన్ తృప్తి, థర్డ్ వన్ మా కొద్దీ తెల్లదొరతనము, ఫోర్త్ వన్ సమయస్ఫూర్తి. ఏ కందుకూరి వీరేశలింగం, బి గరిమెళ్ల సత్యనారాయణ, సి సత్యం శంకరమంచి, డి బివి నరసింహారావు. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ డిసిబిఏ, సెకండ్ వన్ బిఏడిసి, థర్డ్ వన్ సిడిబిఏ, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిసిబిఏ అమ్మఒడి వచ్చేసరికి మనకి బివి నరసింహారావు, అలాగే తృప్తి వచ్చేసరికి సత్యం శంకరమంచి, మా కొద్దీ తెల్లదొరతనము వచ్చేసరికి గరిమెళ్ల సత్యనారాయణ, సమయస్ఫూర్తి వచ్చేసరికి కందుకూరి వీరేశలింగము. సో జాగ్రత్తగా పరిశీలించండి, జాగ్రత్తగా గుర్తు కూడా పెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. ఫస్ట్ వన్ మన మహనీయులు, సెకండ్ వన్ సుభాషితాలు, థర్డ్ వన్ మమకారము, ఫోర్త్ వన్ మేలుకొలుపు. ఇక్కడ మనం ఏ చూసుకుంటే శతక కవులు, బి రచయితల బృందము, సి కుసుమధర్మణ, డి చిలుకూరి దేవపుత్ర. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిఏడిసి, సెకండ్ వన్ సిడిబిఏ, థర్డ్ వన్ ఏబిసిడి, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఏడిసి మన మహనీయులు వచ్చేసరికి రచయితల బృందము, సుభాషితాలు వచ్చేసరికి శతక కవులు, మమకారం వచ్చేసరికి చిలుకూరి దేవపుత్ర, మేలుకొలుపు వచ్చేసరికి మనకి కుసుమ ధర్మన. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. ఫస్ట్ వన్ రామ్ భట్టు, సెకండ్ వన్ లింగమయ్య, థర్డ్ వన్ సుగుణ, ఫోర్త్ వన్ కాంతమ్మ. ఏ మమకారం, బి అమ్మ ఉత్తరం, సి డూడు బసవన్న, డి గురి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సిడిబిఏ, సెకండ్ వన్ సిడిఏబి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ డిసిఏబి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, మీకే యూజ్ఫుల్ ఇవి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిసిఏబి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసుకుందాము. రామ్ భట్టు వచ్చేసరికి గురి, లింగమయ్య వచ్చేసరికి డూడు బసవన్న, సుగుణ వచ్చేసరికి మనకి మమకారము, కాంతమ్మ వచ్చేసరికి అమ్మ ఉత్తరము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, బాడిగ వెంకట్రావు నరసింహారావు గారి జన్మస్థలం.
ఫస్ట్ వన్ కృష్ణా జిల్లా మచిలీపట్నం, సెకండ్ వన్ కృష్ణా జిల్లా కౌతరం, థర్డ్ వన్ పశ్చిమ గోదావరి కౌతరం, ఫోర్త్ వన్ పశ్చిమ గోదావరి నరసాపురం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కృష్ణా జిల్లా కౌతరం. బాడిగ వెంకట్రావు నరసింహారావు గారి జన్మస్థలం కృష్ణా జిల్లా కౌతరం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బివి నరసింహారావు గారి బిరుదు ఏది? ఫస్ట్ వన్ బాలమిత్ర, సెకండ్ వన్ బాలరత్న, థర్డ్ వన్ బాలబంధు, ఫోర్త్ వన్ నవరత్న. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బాలబంధు. క్రింది వాటిలో బివి నరసింహారావు గారి బిరుదు బాలబంధు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రచించారు? ఫస్ట్ వన్ 16, సెకండ్ వన్ 18, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 17. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 17. బాడిగా వెంకట నరసింహారావు మనకి ఇక్కడ 17 పుస్తకాలు అయితే రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వింజామూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో బివి నరసింహారావు గారు ధరించిన పాత్ర ఏది? ఫస్ట్ వన్ నాయిక పాత్ర, సెకండ్ వన్ అనార్కలి, థర్డ్ వన్ మజ్ను, ఫోర్త్ వన్ ఖాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనార్కలి. వింజామూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో బివి నరసింహారావు గారు ధరించిన పాత్ర అనార్కలి. సో నెక్స్ట్ క్వశ్చన్, అనిసెమ్ము పదానికి అర్థం ఏది? ఫస్ట్ వన్ నిలయము, సెకండ్ వన్ మనసు, థర్డ్ వన్ చెవులు, ఫోర్త్ వన్ ఎల్లప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎల్లప్పుడు. అనిసమ్ము అనే పదానికి అర్థము ఎల్లప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, సాటి మనుషులకు సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉన్నాయని తెలియజేసిన పాఠ్య భాగం ఏది? ఫస్ట్ వన్ తృప్తి, సెకండ్ వన్ మమకారం, థర్డ్ వన్ సహకారం, ఫోర్త్ వన్ ఎంత మంచి వారమ్మా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తృప్తి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సాటి మనుషులకు సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని తెలియజేసిన పాఠ్యభాగం తృప్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, గరిమెళ్ల సత్యనారాయణ గారు జన్మించిన జిల్లా ఏది? ఫస్ట్ వన్ శ్రీకాకుళం, సెకండ్ వన్ విజయనగరం, థర్డ్ వన్ విశాఖపట్నం, ఫోర్త్ వన్ తూర్పుగోదావరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గరిమెళ్ల సత్యనారాయణ రచన కానిది ఏది? ఫస్ట్ వన్ మా కొద్ది తెల్లదొరతనము, సెకండ్ వన్ స్వరాజ్య గీతములు, థర్డ్ వన్ హరిజనుల పాటలు, ఫోర్త్ వన్ సారా పాటలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సారా పాటలు. గరిమెళ్ల సత్యనారాయణ రచన కానిది సారా పాటలు. సో నెక్స్ట్ క్వశ్చన్, అంటే అయినవి ఏంటేంటి మనకి? మా కొద్ది తెల్లదొరతనము, స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, ఈ మూడు కూడా గరిమెళ్ల సత్యనారాయణ యొక్క రచనలు అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషలో హల్లులు ఎన్ని? ఫస్ట్ వన్ 36, సెకండ్ వన్ 37, థర్డ్ వన్ 56, ఫోర్త్ వన్ 16. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 37. తెలుగు భాషలో హల్లులు 37. నెక్స్ట్ క్వశ్చన్, అంగిలి సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు? ఫస్ట్ వన్ వర్గయుక్కులు, సెకండ్ వన్ అనునాసికాలు, థర్డ్ వన్ అంతస్తాలు, ఫోర్త్ వన్ స్థిరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతస్థాలు, అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంతస్థాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఏవి? ఫస్ట్ వన్ ఏ రా లా వా, సెకండ్ వన్ కా చా టా తా పా, థర్డ్ వన్ గా జా డా దా బా, ఫోర్త్ వన్ సే షా సా హా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సే షా సా హా ఇలా అనేటప్పుడు మనము గాలిని బయటికి ఊదుతున్నాం కదా, సో అందుకు మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓ ఓ ఔ అనే అక్షరాలు ఫస్ట్ వన్ కంఠోష్ట్యాలు, సెకండ్ వన్ కంఠ తాళవ్యాలు, థర్డ్ వన్ ఓష్ట్యాలు, ఫోర్త్ వన్ కంఠ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారు అంటే అవి పలికేటప్పుడు ఆ అక్షరాలు అనేవి పలికేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గమనించేసి ఆన్సర్ పెట్టేయచ్చు. సో సే షా సా హా ఇవి ఊదుతున్నాము. కా చా టా తా పా ఊది పలకట్లేదు. గా జా డా దా బా ఊది పలకట్లేదు. యా రా లా వా ఊది పలకట్లే. బట్ సే షా సా హా వచ్చేసరికి మనకి ఊదుతున్నాం కొంచెం. సో దానికి మనకు ఆన్సర్ ఫోర్త్ వన్. ఇక్కడ మరి ఓ ఓ ఔ అనే అక్షరాలు ఎలా వస్తాయి మరి ఒకసారి చూసి చెప్పేయండి. కంఠోష్ట్యాలు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంఠోష్ట్యాలు. ఓష్టము అంటే ఓ అని మనము నోటిని కొంచెం దాన్ని ఏమంటారు, ఓష్ట్యము అంటే ఏంటి, కన్నం రూపంలో పెడతాం కదా. సో కంఠోష్ట్యాలు, కంఠము అంటే గొంతు నుంచి వస్తాయి. ఓష్ట్యము అంటే మన నోటిని రంధ్రంలా ఉంచి పలుకుతాము. కావాలంటే ట్రై చేయండి. ఓ ఓ ఔ. ఓకేనా, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి తాళవ్యము అంటే మళ్ళీ నాలుక అండి. నాలుక అనేది తాలువకు తగిలిందా లేదా, తాలు అంటే మీద దావడికి అంగుడి అంటాం కదా, సో ఆ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కందుకూరి వీరేశలింగం గారి బిరుదు ఏది? ఫస్ట్ వన్ గద్య కవి, సెకండ్ వన్ అభినయ కవి, థర్డ్ వన్ నవలా చక్రవర్తి, ఫోర్త్ వన్ గద్య తిక్కన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. నేను ఇంతవరకు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని మాత్రం తప్పకుండా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. సైన్స్ పట్టికలన్నీ ఒకే వీడియో, సోషల్ పట్టికలన్నీ ఒకే వీడియో, మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఒకే వీడియో. ఈ విధంగా చాలా వీడియోస్ చేశానండి. 500 వీడియోస్, తక్కువేమీ కాదు. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గద్య తిక్కన. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గద్య తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం ఏది? ఫస్ట్ వన్ నీతి చంద్రిక, సెకండ్ వన్ విగ్రహం, థర్డ్ వన్ సంధి, ఫోర్త్ వన్ మిత్రలాభం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విగ్రహం. సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం విగ్రహం. సో నెక్స్ట్ క్వశ్చన్, సమయస్ఫూర్తి పాఠంలో సమయస్ఫూర్తిని పాటించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ పిల్లి, సెకండ్ వన్ ఎలుక, థర్డ్ వన్ గుడ్లగూబ, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలుక. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సమయస్ఫూర్తి పాఠంలో ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అని పలికినది ఎవరు? ఫస్ట్ వన్ రోమశుడు, సెకండ్ వన్ చంద్రకుడు, థర్డ్ వన్ వేటగాడు, ఫోర్త్ వన్ ఫలితుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫలితుడు. సమయస్ఫూర్తి పాఠంలో ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అని పలికినది ఫలితుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, వటము అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ విరోధము, సెకండ్ వన్ స్ఫూర్తి, థర్డ్ వన్ కలుగు, ఫోర్త్ వన్ మర్రి చెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మర్రి చెట్టు. వటము అనే పదానికి అర్థం మర్రి చెట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణము పదానికి వికృతి రూపం ఏది? ఫస్ట్ వన్ పానము, సెకండ్ వన్ పానము, థర్డ్ వన్ పేనము, ఫోర్త్ వన్ పేణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే వ్యుత్పత్తి ఉన్నాయో అవన్నీ ఒకే వీడియోలో, థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే అర్థాలు ఉన్నాయో అవన్నీ ఒకే వీడియోలో, అలాగే నానార్థాలు 3rd నుంచి 10th క్లాస్ వరకు అవన్నీ ఒక వీడియోలో. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి మీకు క్లియర్గా అయితే వీడియోస్ చేశానండి, మీరు చూడడమే లేట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పానము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఉత్వ సంధి పదం కానిది ఏది? ఫస్ట్ వన్ ఉన్నట్లు, సెకండ్ వన్ లేవని, థర్డ్ వన్ సెలవులకని, ఫోర్త్ వన్ కలుస్తానని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉన్నట్లు. ఉత్వ సంధి పదం కానిది ఉన్నట్లు అంటే లేవని, సెలవులకని, కలుస్తానని, మూడు కూడా ఉత్వ సంధి పదాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, పొట్టి శ్రీరాములు గారి పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందినవారు? ఫస్ట్ వన్ విజయవాడ, సెకండ్ వన్ గుంటూరు, థర్డ్ వన్ నెల్లూరు, ఫోర్త్ వన్ రాజమండ్రి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నెల్లూరు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? ఫస్ట్ వన్ హైదరాబాద్, సెకండ్ వన్ విజయవాడ, థర్డ్ వన్ గుంటూరు, ఫోర్త్ వన్ కర్నూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కర్నూలు. పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లాలోని ఈ గ్రామంలో జన్మించారు? ఫస్ట్ వన్ పెనమర్రు, సెకండ్ వన్ పెనమకూరు, థర్డ్ వన్ భట్ట పెనమర్రు, ఫోర్త్ వన్ మచిలీపట్నం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భట్ట పెనమర్రు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లాలోని భట్ట పెనమర్రు గ్రామంలో జన్మించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 1921లో ఎక్కడ జరిగిన సమావేశంలో గాంధీజీ వెంకయ్యను జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని అడిగారు? ఫస్ట్ వన్ పూణే, సెకండ్ వన్ విజయవాడ, థర్డ్ వన్ మద్రాసు, ఫోర్త్ వన్ కలకత్తా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విజయవాడ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు ఈ పద్యము ఏ శతకంలో ఉంది? ఫస్ట్ వన్ తెలుగు బాల, సెకండ్ వన్ తెలుగు పూలు, థర్డ్ వన్ కుమారి, ఫోర్త్ వన్ సుమతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు అనే పద్యము తెలుగు పూలు శతకంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రోషావేశము జనులకు ఈ పద్య రచయిత? ఫస్ట్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, సెకండ్ వన్ వేమన, థర్డ్ వన్ గోపన, ఫోర్త్ వన్ పక్కి అప్పల నరసింహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పక్కి అప్పల నరసింహం. పక్కి అప్పల నరసింహం అనేది రోషావేశము జనులకు పద్యం యొక్క రచయిత. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పోతులూరి వీరబ్రహ్మం గారి శతకం ఏది? ఫస్ట్ వన్ కుమార, సెకండ్ వన్ కాళికాంబ సప్తసతి, థర్డ్ వన్ నరసింహ, ఫోర్త్ వన్ తెలుగు బాల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాళికాంబ సప్తసతి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోతులూరి వీరబ్రహ్మం గారి శతకం కాళికాంబ సప్తసతి. సో నెక్స్ట్ క్వశ్చన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏ శతాబ్దానికి చెందినవారు? ఫస్ట్ వన్ 19, సెకండ్ వన్ 18, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 17. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 20వ శతాబ్దానికి చెందినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి శతకం ఏది? ఫస్ట్ వన్ తెలుగు బాల, సెకండ్ వన్ తెలుగు పూలు, థర్డ్ వన్ కుమారి, ఫోర్త్ వన్ కాళికాంబ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తెలుగు బాల. ఆల్రెడీ శతకాలు, కవులు, శతకకర్తలు ఒక వీడియో చేసేసానండి. ఆ వీడియో చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఓన్లీ మంచి కంటెంట్ జస్ట్ తక్కువ ఫ్యూ మినిట్స్లో మీకు మంచిగా వీడియోస్ రూపంలో అందిస్తుంటే ఎందుకు ఫ్రెండ్స్ చూడరు? అంటే యాప్స్లో ఉండే కంటెంట్ మీకు మంచి కంటెంట్ ఉంటుందనా? ఇలా ఫ్రీగా చేస్తే కంటెంట్ అనేది మంచిగా ఉండదనా? కావాలంటే చూడండి, అక్కడ ఇక్కడ వేరియేషన్స్ అనేవి చూసే నచ్చితే ఫార్వర్డ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి మీరు చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏం యాదుల ఇత్తెనకు సంధి? ఫస్ట్ వన్ బహుళము, సెకండ్ వన్ వైకల్పికము, థర్డ్ వన్ నిత్యము, ఫోర్త్ వన్ అన్య విధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే ఇంకా ఇక్కడ 100%లో 1% ఉంటున్నారు ఇంకా నెగిటివ్గా, ఎలాగా ఈమెను చేయనివ్వకుండా చేద్దాము అని. యాక్చువల్లీ చెప్పాలి అంటే అలా నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మనలా చదువుకున్న వాళ్ళు కాదు. ఎందుకు అంటే నా కంటెంట్ మీకు ఎంత యూజ్ అవుతుందనేది మీ మనస్సాక్షికి తెలుస్తుంది. సో ఎవరైతే నాకు శత్రువులు అయితే ఉంటారో, అంటే ఇప్పుడు ఇంత తక్కువ టైంలో తినుకి ఇంత సబ్స్క్రైబర్స్ రావడం ఏంటి, ఇన్ని వ్యూస్ రావడం ఏంటి అని అనుకున్న వాళ్ళే ఆ విధంగా అయితే పెడతారు. బట్ అలాంటప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఫ్రీగా చేయడం అవసరమా అని. కానీ ఆ తర్వాత అనిపిస్తుంది, సో నేను ఒకప్పుడు ఎలా అయితే ఆలోచించేదాన్నో ప్రతి ఒక్కరూ కూడా అలానే ఆలోచిస్తారు. సో కొంతమంది అయినా సరే ఫ్రీగా చేసిన వాళ్ళు ఉంటే బాగున్ను అనేసి. సో అందుకోసం అయితే సో అందరిలా నేను ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికీ ఫ్రీగా అయితే వీడియోస్ అందిస్తున్నాను. సో ఇలా అందించేటప్పుడు మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలండి. సపోర్ట్ ఖచ్చితంగా లేకపోతే మాత్రం డిస్క్రీజ్ అయిపోతాను నేను కూడా. ఎందుకు అంటే నేను కూడా ఒక మనిషినే కదా. సో ఆన్సర్ మరి చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వైకల్పికము. ఏం యాదుల ఇత్తెనకు సంధి? వైకల్పికము. సో నెక్స్ట్ క్వశ్చన్, నిజాయితీగా బ్రతికే వారికి దేవుడు ఎప్పుడూ మోసం చేయడని తెలియజేయడమే ఉద్దేశ్యం గల పాఠ్యభాగం ఏది? ఫస్ట్ వన్ స్ఫూర్తి, సెకండ్ వన్ మమకారం, థర్డ్ వన్ టోపీల వ్యాపారి, ఫోర్త్ వన్ మేలుకొలుపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బట్ ఇది నాకు విషయంలో నిజమైందండి. నిజాయితీగా బ్రతికే వారికి ఎప్పుడూ కూడా దేవుడు వాళ్ళని మోసం అనేది చేయడు. అలాగే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఏదో ఒక రోజు. బట్ వెయిట్ చేయండి, మీకు పేషెన్స్ ఉండాలి. సో వెయిట్ చేయాలి, మీరు వెయిట్ చేస్తే ఏదో ఒక రోజు మీకు ఫలితం అనేది దక్కుతుంది. అలాగే కష్టపడాలి. కష్టపడకుండా నాకు అన్నీ వచ్చేయాలి అంటే మాత్రం దేవుడు ఇవ్వడండి. మీరు కష్టపడితేనే ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం అయితే మాత్రం వస్తుంది. ఓకేనా? ఆన్సర్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టోపీల వ్యాపారి. నిజాయితీగా బ్రతికే వారిని దేవుడు ఎప్పుడు మోసం చేయడం తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యభాగం టోపీల వ్యాపారి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడమే ఉద్దేశ్యంగా గల పాఠం ఏది? ఫస్ట్ వన్ మమకారం, సెకండ్ వన్ మేల్కొల్పు, థర్డ్ వన్ స్ఫూర్తి, ఫోర్త్ వన్ మన భాషలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మమకారం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలుకూరి దేవపుత్ర ఈ జిల్లాకు చెందినవారు? ఫస్ట్ వన్ చిత్తూరు, సెకండ్ వన్ అనంతపురం, థర్డ్ వన్ కడప, ఫోర్త్ వన్ కర్నూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చాలా మంచి వీడియోస్ చేశానండి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూడండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనంతపురం. చిలుకూరి దేవపుత్ర అనంతపురం జిల్లాకు చెందినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో చిలుకూరి దేవపుత్ర గారి నవలను గుర్తించండి? ఫస్ట్ వన్ బందీ, సెకండ్ వన్ ఏకాకి నౌక చప్పుడు, థర్డ్ వన్ అద్దంలో చందమామ, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అద్దంలో చందమామ. చిలుకూరి దేవపుత్ర గారి నవల అద్దంలో చందమామ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో చిలుకూరి దేవపుత్ర గారికి లభించని పురస్కారం ఏది? ఫస్ట్ వన్ ఆట, సెకండ్ వన్ చాసో స్ఫూర్తి, థర్డ్ వన్ పద్మశ్రీ, ఫోర్త్ వన్ గుర్రం జాషువా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పద్మశ్రీ అనేది చిలుకూరి దేవపుత్ర గారికి లభించలేదు. అంటే ఆట లభించింది, చాసు స్ఫూర్తి లభించింది, గుర్రం జాషువా, ఈ 3 కూడా మనకి లభించినటువంటి పురస్కారాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ ఉత్తరం పాఠంలో ఉత్తరం రాసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ శాంతమ్మ, సెకండ్ వన్ కాంతమ్మ, థర్డ్ వన్ రాములమ్మ, ఫోర్త్ వన్ పాపమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాంతమ్మ. అమ్మ ఉత్తరం పాఠంలో ఉత్తరం రాసిన వారు కాంతమ్మ. కాంతమ్మ అని పిలుస్తారు కదా, సో కాంతమ్మ. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో రాజమహేంద్రవరం లక్ష్మీవారపుపేటలో జన్మించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కుసుమ ధర్మన్న, సెకండ్ వన్ బోయి భీమన్న, థర్డ్ వన్ రావూరు భరద్వాజ, ఫోర్త్ వన్ వెన్నెలకంటి రాఘవయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుసుమ ధర్మన్న రాజమహేంద్రవరం లక్ష్మీవారపుపేటలో జన్మించిన వారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హరిజన శతకం మా కొద్దీ నల్లదొరతనం లను రచించింది ఎవరు? ఫస్ట్ వన్ వెన్నెలకంటి రాఘవయ్య, సెకండ్ వన్ కుసుమ ధర్మన్న, థర్డ్ వన్ బోయి భీమన్న, ఫోర్త్ వన్ లోయి జంగయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుసుమ ధర్మన్న అనే అతను హరిజన శతకం, మా కొద్దీ నల్లదొరతనం అనే వాటిని రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మేలుకొలుపు పాఠ్య భాగానికి మూలం ఏది? ఫస్ట్ వన్ మా కొద్దీ నల్లదొరతనం, సెకండ్ వన్ అంటరాని వాళ్ళం, థర్డ్ వన్ హరిజన శతకం, ఫోర్త్ వన్ అంటరాని వసంతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హరిజన శతకం. నెక్స్ట్ క్వశ్చన్, తరుణము పదానికి పర్యాయ పదాలు ఏవి? ఫస్ట్ వన్ సమయము కాలము, సెకండ్ వన్ కాలము నలుపు, థర్డ్ వన్ సమయము స్త్రీ, ఫోర్త్ వన్ కాలం సమయం స్త్రీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమయము కాలము. తరుణము పదానికి పర్యాయ పదాలు సమయము కాలము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆతుకూరి మొల్ల జన్మస్థానం ఏది? ఫస్ట్ వన్ చిత్తూరు జిల్లా, సెకండ్ వన్ అనంతపురం జిల్లా, థర్డ్ వన్ కడప జిల్లా, ఫోర్త్ వన్ కర్నూలు జిల్లా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్వార్థాలు, అర్థాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలోనే 3rd నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేసానండి. మీరు చూడడం మాత్రమే లేట్, నేను చేయడం అయితే అన్నీ అయిపోయాయి. సో మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కడప జిల్లా. ఆతుకూరు మల్ల యొక్క జన్మస్థానం కడప జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, కోటీశ్వరులు విడదీస్తే ఫస్ట్ వన్ కోటి ప్లస్ ఈశ్వరులు, సెకండ్ వన్ కోట ప్లస్ ఈశ్వరులు, థర్డ్ వన్ కోటి ప్లస్ ఈశ్వరుడు, ఫోర్త్ వన్ కోట ప్లస్ ఈశ్వరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కోటి ప్లస్ ఈశ్వరులు. సో నెక్స్ట్ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారి తొలి కథ ఏది? ఫస్ట్ వన్ విమల, సెకండ్ వన్ కీలుగుర్రం, థర్డ్ వన్ ఉడుతమ్మ ఉపదేశం, ఫోర్త్ వన్ అపరిచితులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విమల. రావూరి భరద్వాజ గారి తొలి కథ విమల. నెక్స్ట్ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారికి లభించని పురస్కారం ఏది? ఫస్ట్ వన్ కళాప్రపూర్ణ, సెకండ్ వన్ కేంద్ర సాహిత్య అకాడమీ, థర్డ్ వన్ జ్ఞానపీఠ్, ఫోర్త్ వన్ పద్మశ్రీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రావూరి భరద్వాజ గారికి లభించని పురస్కారం పద్మశ్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్, తిలోదకాలివ్వడం అనే జాతీయాన్ని ఈ క్రింది అర్థంలో ఉపయోగిస్తారు? ఫస్ట్ వన్ నాశనం చేయు, సెకండ్ వన్ వదిలిపెట్టు, థర్డ్ వన్ తగువుకు సిద్ధపడడం, ఫోర్త్ వన్ అనుబంధం తెంచుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనుబంధం తెంచుకోవడం అనే సందర్భంలో తిలోదకాలివ్వడం అనే జాతీయాన్ని మనము వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, తేరు స్యందనం అనే పర్యాయ పదాలను సూచించే పదం ఏది? ఫస్ట్ వన్ హయం, సెకండ్ వన్
అది, థర్డ్ వన్ రథం, ఫోర్త్ వన్ అభ్రమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రథము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజుకు ఎన్ని గడియారాలు? ఫస్ట్ వన్ 24, సెకండ్ వన్ 60, థర్డ్ వన్ 64, ఫోర్త్ వన్ 72. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. గడియలు ఫ్రెండ్స్, ఇక్కడ గడియలు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 60. ఒక రోజుకు మనకి 60 గడియలు. సో నెక్స్ట్ క్వశ్చన్, అహింసకున్న శక్తిని తెలియజేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశం. ఫస్ట్ వన్ పిచ్చుక నేర్పిన పాఠము, సెకండ్ వన్ గురి, థర్డ్ వన్ నేరము శిక్ష, ఫోర్త్ వన్ అమ్మ ఉత్తరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నేరము శిక్ష. అహింసకున్న శక్తిని తెలియజేయడమే ఈ పాఠం ప్రధాన. ఏ పాఠము అంటే నేరము శిక్ష. నెక్స్ట్ క్వశ్చన్, వధూపేతుడు విసంధి రూపం ఏది? ఫస్ట్ వన్ వధు ప్లస్ ఉపేతుడు, సెకండ్ వన్ వధు ప్లస్ ఉపేతుడు, థర్డ్ వన్ వధు ప్లస్ ఉపేతుడు, ఫోర్త్ వన్ వధు ప్లస్ ఉపేతుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏవైతే నేను చేసిన వీడియోస్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశానో ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం వాటిని తప్పకుండా చూసుకుని వెళ్ళండి. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వధు ప్లస్ ఉపేతుడు. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డూడు బసవన్న పాఠంలో బసవన్నకు గల పిల్లల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5. డూడు బసవన్న పాఠంలో బసవన్నకు గల పిల్లల సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్, సరోజ సద్విద్య ప్రాప్తిరస్తు. ఈ వాక్యం ఒక ఫస్ట్ వన్ సంభావనార్థకం, సెకండ్ వన్ ఆశీర్వార్థకం లేదా ఆశీరార్థకం, థర్డ్ వన్ నిశ్చయార్థకం, ఫోర్త్ వన్ శాపార్థకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆశ్వి వస్తుంది ఇక్కడ. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సరోజ సద్విద్య ప్రాప్తిరస్తు అనేది మనకి ఆశీర్వదం అంటే ఆశీర్వదించడం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, యానాదులు వేటకు వెళ్ళే ముందు వేటకు వెళ్ళే ముందు ఎవరికి మొక్కుతారు? ఫస్ట్ వన్ వెంకటేశ్వరుడికి, సెకండ్ వన్ కాట్రాయుడికి, థర్డ్ వన్ పోలేరమ్మకు, ఫోర్త్ వన్ శివునికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాట్రాయుడికి. యానాదులు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బాడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిది ఏది? ఫస్ట్ వన్ హాస్య సంజీవని, సెకండ్ వన్ పాలబడి పాటలు, థర్డ్ వన్ ఋతువాణి, ఫోర్త్ వన్ ఆవు హరిశ్చంద్ర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హాస్య సంజీవని. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్యం శంకర మంచి గారి ఆఖరి ప్రేమ లేఖ ఒక? ఫస్ట్ వన్ కథా సంపుటి, సెకండ్ వన్ నాటకం, థర్డ్ వన్ నవల, ఫోర్త్ వన్ నాటిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నవల. సత్యం శంకర మంచి గారి ఆఖరి ప్రేమలేఖ ఒక నవల. సో నెక్స్ట్ క్వశ్చన్, వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నానంటూ తృప్తి పాఠంలో లిస్టు చదివింది ఎవరు? ఫస్ట్ వన్ చంద్రయ్య, సెకండ్ వన్ సుబ్బయ్య, థర్డ్ వన్ పూర్ణయ్య, ఫోర్త్ వన్ రంగయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్ణయ్య. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్యం శంకర మంచి గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఫస్ట్ వన్ కార్తీక దీపాలు, సెకండ్ వన్ ఎడారిలో కలువపూలు, థర్డ్ వన్ రేపటి దారి, ఫోర్త్ వన్ అమరావతి కథలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనకి టెట్ అయిపోయాక డిఎస్సికి కూడా ఆల్రెడీ విద్యా దృక్పథాలు క్లాసెస్ చేస్తున్నానండి. సో డిఎస్సికి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా క్లాసెస్ చేసే బాధ్యత నాది డిఎస్సి వచ్చేసరికి. సో ఛానల్ని మాత్రం ఎవరు కూడా విడిచిపెట్టుకోకండి.
మీకు ఎవరు ఇలా చెప్పి ఉండరేమో, ఒకసారి మీరే టాలీ వేసుకోండి కావాలి అంటే. నా గురించి నేనేం పొగుడుకోవటం లేదు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అమరావతి కథలు, సత్యం శంకరమంచి గారి అమరావతి కథల రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇక్కడతో అయితే మనకి ఇవి కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ మనం 7th క్లాస్ తెలుగు చూసుకుందాము. అలాగే సైన్స్ కూడా చూసుకుంటున్నాము కదా. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా చేస్తున్నానండి. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అలాగే చాలా వీడియోస్ చేశానండి, ర్యాపిడ్ రివిజన్ వీడియోస్, ర్యాపిడ్ రివిజన్ బిట్స్ వీడియోస్, ఇలా చాలా వీడియోస్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం వాటిని అస్సలు మిస్ చేసుకోకండి, చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గైస్. అలాగే నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇటువంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.